ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది వరుణ్ కేటీఎం ఏలూరు షోరూమ్. ఈ షోరూంలో కేటీఎం కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీలో ఎవరైనా కేటీఎం బైక్ కొందామనుకుంటే ఈ షోరూమ్ను ఒకసారి విజిట్ అవ్వండి. ఈ షోరూంలో బెస్ట్ ఆఫర్స్తో పాటు బెస్ట్ ప్రైజింగ్లో బైక్ని మీకు సేల్ అయితే చేస్తారు. సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో డ్యూక్ 160 ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. కేటీఎం కంపెనీ MT-15కి పోటీగా ఈ బైక్ను లాంచ్ చేసింది. కంప్లీట్గా ఈ వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము. ప్రైస్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్ గురించి. ఈ బైక్ను కూడా నేను చాలా దూరం అయితే రైడ్ అయితే చేశాను. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే, మోడల్స్ వైజ్ బైక్ సింగిల్ మోడల్ అవైలబుల్ గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అయితే ఏమీ లేవు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. కేటీఎం అంటేనే ట్రెడిషనల్ గా ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. ఆరెంజ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నాకు మాత్రం నేను రివ్యూ చేసిన ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈ కలర్ బాగా నచ్చింది నాకు. అలానే పాత డ్యూక్ 125లో ఉన్న ఈ వైట్ కలర్ కూడా ఈ డ్యూక్ 160లో ఇచ్చారు. సో ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట చూడడానికి. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే జెన్ 3 డిజైన్ లో బైక్ ను లాంచ్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ వీళ్ళు జెన్ 2 డిజైన్ తోనే వెహికల్ లాంచ్ చేశారు. జెన్ 3 కంటే జెన్ 2 చూడటానికి చాలా బాగుంటుంది. జనరేషన్ 1, జెన్ 2 ఈ రెండు డిజైన్స్ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నాకు కూడా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో చాలా బాగా నచ్చుతుంది డిజైన్ వైజ్. ఇది డ్యూక్ 160 కదా, ఈ గ్రాఫిక్స్ తీసేసి డ్యూక్ 200 కానీ ఓల్డ్ డ్యూక్ 250 గ్రాఫిక్స్ ఈ వెహికల్ ఇన్స్టాల్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడటానికి అలానే ఉంటుంది. అంత ఈజీగా ఎవరు కనిపెట్టలేరు అనమాట. ఓవరాల్ గా డిజైన్ వైజ్ వెహికల్ మాత్రం చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. లుకింగ్ వైజ్ చూడటానికి యూత్ఫుల్ గా, అట్రాక్టివ్ గా బాగుంది వెహికల్ అనేది. సో ఇది ఓవరాల్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఎల్ఈడి హెడ్ లైట్ ప్లస్ DRL ఇచ్చారు. ఇది 6 ప్యాక్ ఎల్ఈడి లైట్ అనమాట. చూడటానికి డిజైన్ వైజ్ చాలా బాగుంది. ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం ఇంటెన్సిటీ అండ్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిని ఇచ్చారు. ఇన్బిల్ట్ గా అజా లైట్ ఫీచర్ అయితే ఉంది. సో ఈ బైక్ లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఓవరాల్ గా వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ డ్యూల్ లేయర్ ప్లస్ డ్యూల్ టోన్ ఫైబర్ ఫెండర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ ద ఫస్ట్ టైం కేటీఎం కంపెనీ చిన్న సైజు సస్పెన్షన్ యూజ్ చేసింది. 37mm USD ఫోక్స్ ఇచ్చారు ఈ వెహికల్లో. అలానే WP అపెక్స్ కంపెనీ నుండి ఎండ్యూరెన్స్ కంపెనీ కూడా షిఫ్ట్ అయితే అయ్యారు. ఎండ్యూరెన్స్ కంపెనీ అనేది మంచి కంపెనీనే. రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు అలాంటి డౌట్ అయితే అవసరం లేదు. సో ఇవి USD ఫోక్స్ కాబట్టి హై స్పీడ్స్ లోను, కార్నరింగ్స్ లోను స్టిఫ్నెస్ అండ్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. MRF కంపెనీ టైర్ అనమాట ఇది. కానీ మైనస్ ఏంటంటే ఇది రేడియల్ అయితే కాదు, నార్మల్ టైర్ ఇచ్చారు కాస్ట్ అనేది తగ్గించడానికి. సో రేడియల్ ఇచ్చేసి ఉంటే ఇది బాగుండేది. ఈ ప్రైస్ రేంజ్ లో మనం రేడియల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలానే ఇంకా ఎలవెల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది 5 స్పోక్స్ తో. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ లో 320mm సింగిల్ డిస్క్ ఇచ్చారు. డ్యూక్ 200లో కూడా 320mm డిస్క్ అయితే లేదు ఫ్రంట్ లో. సో ఈ బైక్ లో అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన రేడియల్ మౌంటెడ్ 4 పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. ఇంకా సేఫ్టీ స్టాండర్డ్ గా డ్యూల్ ఛానల్ EBS కూడా అయితే ఉంది. ఈ బైక్ ను నేను రైడ్ చేసినప్పుడు బ్రేక్స్ ఎంగేజింగ్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, సేమ్ డ్యూక్ 200 ఇంజిన్ ఇది. కానీ సీసీ అండ్ పవర్ అండ్ టార్క్స్ ని తగ్గించి SOHC కింద కన్వర్ట్ అయితే చేశారు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 164.2 cc లిక్విడ్ కూల్డ్ OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్ లో అయితే ఉంది. పవర్ ఏమో 19 bhp at the rate 9400 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 15.5 Nm at the rate 7500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. కేటీఎం కంపెనీ అంటే ఇందుకే నాకు చాలా ఇష్టం. ఈ పవర్ అండ్ టార్క్స్ అనేవి 160 cc సెగ్మెంట్ లో ఈ ఒక్క బైక్ లోనే ఉన్నాయి. ఇంకా వేరే ఏ బైక్ లో కూడా లేవు అనమాట. ఇంకా టోటల్ గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్ గా గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గా బాగానే ఉంది. అలానే బైక్ కూడా ఈజీగా 100 అనేది రీచ్ అయిపోతుంది. పికప్ అయితే బాగుంది నేను రైడ్ చేసినప్పుడు. సో ఈ బైక్ ని మీరు హ్యాపీగా డైలీ కాంబినింగ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఎఫెక్టివ్ గా ఉంటుంది కూలింగ్ అనేది. సో కేటీఎం కంపెనీ DOHC ఇంజిన్ ఇవ్వకుండా SOHC ఇంజిన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్లస్ మైలేజ్, పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసే విధంగా SOHC ఇంజిన్ అయితే ఉంటుంది. సో అందుకే కంపెనీ ఈ బైక్ లో SOHC ఇంజిన్ ప్రొవైడ్ అయితే చేసింది. సో ఓవరాల్ గా మీరు ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. బాగుంది పర్ఫార్మెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో చూడటానికి ఎలా అయితే ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. రైడింగ్ లోను, కార్నరింగ్స్ లోను స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ వైజ్ బాగుంటుంది.
అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నైట్రాక్స్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సో KTM కంపెనీ డ్యూక్ 200 నుంచి బ్యాక్ సస్పెన్షన్ వైజ్ WP అపెక్స్ నుంచి నైట్రాక్స్కి షిఫ్ట్ అయితే అయ్యింది. సో సేమ్ రీజనే కాస్ట్ అనేది తగ్గించడానికి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ ఇచ్చారు. 2 పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ABS ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే అదే సూపర్ మోటో ABS అనమాట. మీరు డ్రిఫ్టింగ్ లాంటివి చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది. అలానే ఇంకా అల్యూమినియం స్వింగామ్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ లో బెస్ట్ చాసీ ఉంది, అలానే బెస్ట్ స్వింగామ్ కూడా అయితే ఉంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ టైర్ హ్యాగర్ తో లుక్ అనేది చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 140/60 R70 నుంచి టైర్ ఇచ్చారు. ఇది రేడియల్ టైర్ అనమాట. 140 అంటే చిన్న సైజ్ ఏమీ కాదు, వైడ్ గానే ఉంది టైర్ అనేది. సో వీళ్ళు 150 సెక్షన్ ఎందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ రీజన్ కాస్ట్ తగ్గించడానికి, సెకండ్ రీజన్ మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి. సో మీరు కావాలనుకుంటే ఫ్యూచర్ లో 150 సెక్షన్ కూడా అప్డేట్ అయితే అవ్వచ్చు. ఫిట్టింగ్ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కానీ లిటిల్ బిట్ మైలేజ్ లో చేంజ్ అయితే నోటీస్ చేస్తారు టైర్ సైజ్ అనేది పెంచుకుంటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా అయితే ఉంది, స్లిమ్గా అండ్ స్పోర్టియర్ గా. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది, అలానే LED టైల్ లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా వెహికల్ వ్యూ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. అలానే ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో స్టెప్ అప్ సీట్స్ అయితే ఇచ్చారు. సో ఇది పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ బైక్ అనమాట, ఫ్యామిలీ ఫోకస్డ్ బైక్ అయితే కాదు. జస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే ఫ్యామిలీ వైజ్. నేను పిలియన్ గా కూర్చున్నాను బ్యాక్ సైడ్, కంఫర్ట్ అయితే ఏమీ లేదు, చాలా తక్కువ అయితే ఉంది. పిలియన్ సీట్ స్పేస్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారు. అలానే KTM కంపెనీ ఇది ఒకటి ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. సీట్ ఫోమ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది, లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంది. రైడర్ సీట్ ఏంటంటే కొంచెం స్పేసియస్ గానీ ఇచ్చారు, కానీ చెప్పా కదా ఫోమ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బెటర్ కంఫర్ట్ అనేది ఉంటుంది రైడర్కి. సో మీరు ఫ్యామిలీ వైజ్ జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. బాయ్స్ వరకు అయితే ఓకే, కానీ సో కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్లాలంటే ప్రాబ్లం అయితే అవుతుంది. సో అది ఒకటి చూసుకోండి. అలానే ఇంకా ఈ సీట్ ప్యానల్స్ పైన KTM బ్రాండింగ్ చూడొచ్చు. సీట్ గ్యాబ్రెల్స్ కూడా స్టైలిష్ గా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ అలానే టైట్ అయితే చేసుకోవాలి. ఇది పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి చైన్ లూబింగ్ ను టైట్ ను నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అయితే అవుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. అలానే బోత్ రైడర్ కి పిలియన్ కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు ఈ వెహికల్ లో. సింగిల్ వే షిఫ్ట్ గేర్ ఎవరు ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంది. ఇన్బిల్ట్ గా ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు. సో ఇంటి దగ్గర మీరు చైన్ క్లీనింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటే పెడక్ స్టాండ్ అయితే కావాల్సిందే. ఇంకా ఈ బైక్ లో క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. సో ఇది OBD2B నార్మ్స్ కి అప్డేట్ అయిన వెహికల్ కాబట్టి ఇక్కడ 2 O2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇది O2 సెన్సారే, ఇది O2 సెన్సారే. సో ఇలాగ 2 ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటే ఏమవుతుందంటే సో ఇంజన్ కంబషన్ లో బెటర్ గా ఎయిర్ మిక్సర్ అనేది జరగడానికి యూజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ సైడ్ ఉన్న ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఫైబర్ అనమాట. వీటిపైన డ్యూక్ 160 అని గ్రాఫిక్స్ చూడొచ్చు. ఫ్యూల్ క్యాప్ కూడా అటాచబుల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే E20 పెట్రోల్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడైనా వాటర్ క్యాన్స్ లాంటివి కూడా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి. అలానే ఇంకా ఈ బైక్ లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ KTM అని చెప్పి రేడియేటర్ పైన మెన్షన్ అయితే చేశారు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ స్విచ్ కిట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. జంత్రీ డిజైన్ ఇచ్చుంటే అయితే బాగుండేది. రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ ఇచ్చింది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, అలానే ఐరన్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. అలానే సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. సిట్టింగ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ సిట్టింగ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ లో. ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ జంత్రీ డిజైన్ తోనే ఉంది. ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ లో హజార్ బటన్ ఉంది. 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. సేమ్ ఇదే కన్సోల్ జంత్రీ డిజైన్ తో ఉన్న ఫస్ట్ మోడల్ డ్యూక్ 250 లో యూజ్ చేశారు. అలానే ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ పైన లో ఆయిల్ ఇండికేషన్ ఉంది, వార్నింగ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, RPM లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, ABS లైట్, న్యూట్రల్ లైట్, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కన్సోల్ లోపల టైం ఇచ్చారు, గేర్ ఇండికేటర్ ఉంది, RPM మీటర్, స్పీడ్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ABS ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ అయితే ఉంది. బ్లూటూత్, నావిగేషన్, ఎడిషనల్ సెట్టింగ్ ప్యానల్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అలానే ఈ ప్లేస్ లో ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ABS లో 2 మోడ్స్ ఇచ్చారు, రోడ్, సూపర్ మోటో అని. రోడ్ ABS అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS అనేవి ఆన్ లో ఉంటాయి. సూపర్ మోటో మోడ్ లో బ్యాక్ సైడ్ ABS ఆఫ్ లో ఉంటుంది. ఇంకా బైక్ ఇన్ఫో ఆప్షన్ లో ఇంజన్ టెంపరేచర్, బ్యాటరీ ఇండికేషన్, ఓడో, ఫ్యూల్ రేంజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇంకా ట్రిప్ ఆప్షన్ లోకి వెళ్తే ట్రిప్ 1, ట్రిప్ 2 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఫేవరెట్ ఆప్షన్ లోకి వెళ్తే డిఫరెంట్ ఆప్షన్స్ మీకు నచ్చినట్టుగా సెట్ అయితే చేసుకోవచ్చు.
ఇంకా క్విక్ సెలెక్టర్ కూడా ఉంది. సో 4 టాగల్ బటన్స్ ఉన్నాయి కదా, అందులో అప్ అండ్ డౌన్ బటన్లో మీకు నచ్చిన ఫీచర్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదే క్విక్ సెలెక్టర్ అంటే. అలానే షిఫ్ట్ లైట్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఈ ఫీచర్ ఏంటంటే లాక్లో ఉందన్నమాట. సో 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫీచర్ అనేది అన్లాక్ అవుతుంది. అలానే క్లాక్ అండ్ డేట్ కూడా ఇచ్చారు. సో వీటిని మాన్యువల్గా అలానే ఆటోమేటిక్గా కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఫార్మాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కన్సోల్లో. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్గా ఇచ్చారు, అడ్జస్టబుల్ అయితే కాదు. అలానే ఇక్కడ సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా కన్సోల్ పైన ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వట్లేదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఈ బైక్ ప్రైస్ రేంజ్లో ఈజీగా ఛార్జింగ్ సాకెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలానే ఇంకా కూలెంట్ టాప్అప్ అనేది ఫ్రంట్లో ఎక్కడ ఇచ్చారు. అండర్బెల్ ఎగ్జాస్ట్ ఉంది ఈ వెహికల్లో, ఒకసారి సౌండ్ అయితే వినండి. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 147 kgs ఉంది. వెయిట్ రియాలిటీలో మేనేజబుల్గానే ఉంటుంది. అలానే సీట్ హైట్ 815 ఇచ్చారు. నేను 5'10" హైట్ ఉంటాను, నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఈ కాల్ అనేది. 5.7 లేదా అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ను. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే బిలో 45 kmpl మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టోటల్గా మైలేజ్ మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అగ్రెసివ్గా రైడింగ్ అనేది చేస్తూ ఉంటే మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. అలానే బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 174 ఇచ్చారు. సో ఎక్కువే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, కింద అయితే అంత ఈజీగా ఏమీ తగలదు. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇంజిన్ కింద అండర్బెల్లి గార్డ్ అయితే లేదు, అది ఒకటి ఇచ్చుంటే అయితే బాగుండేది, ఏదో మిస్ అయినట్టుగా ఉంది చూడడానికి. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 10.1 లీటర్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ 1230 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చుంటే అయితే బాగుండేది. ఫైనల్గా ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్లో 2,21,000 అయితే ఉంది వెహికల్ ప్రైస్. సో మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకున్నా, ఫైనాన్స్ డీటెయిల్స్ కావాలనుకున్నా స్టార్టింగ్లో ఉన్న షోరూమ్ కాల్ చేయండి. అలానే కాల్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేయండి, మీకు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇంకా KTM షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ ఓవరాల్గా వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 డ్యూక్ 160 న్యూ బైక్ గురించి. సో ఓవరాల్గా డ్యూక్ 160లో పర్ఫార్మెన్స్ బాగుంది, లుక్స్ చూడటానికి బాగున్నాయి, అలానే ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు 160cc సెగ్మెంట్లో ఈ బైక్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఈక్వల్గా MT-15కి పోటీగా అయితే ఉంటుంది అనమాట బైక్ అనేది. సో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు అందులో. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ప్రైస్ అనేది లిటిల్ బిట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, అప్పుడు ఇంకా వెహికల్ అనేది ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వెహికల్ సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.